మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరుగాలం పండించిన రైతుకు అన్ని విధాలుగా నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి. పొగాకు సాగు చేసినటువంటి రైతులు తీరా ఆ పంటను అమ్ముకోవడానికి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస మద్దతు ధర కూడా లభించట్లేదు. తక్కువ రేటుకి ఇస్తామన్నా కూడా తమ దగ్గర ఉన్నటువంటి పంటను తీసుకెళ్లే వాళ్ళు లేరు అంటూ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు మార్కెట్ లో ఈ పరిస్థితి వచ్చిందనేది వాళ్ళని అడిగి తెలుసుకునే పరిస్థితి. మీరు ఎన్నేళ్ళుగా పంట పండిస్తున్నారు? ఏంది ఈసారి ఎందుకు కొత్తగా మీకు సమస్య వచ్చింది? సమస్య అంటే సార్ ఇప్పుడు వద్దంటున్నారు. మేమేమో 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఈ సంవత్సరం వద్దంటున్నారు. దానికోసమే అంత మిద్దెల్లో పెట్టి అన్ని పెట్టి ఉన్నాం. దానికోసమే చాలా ఇబ్బందిలో పడినాము. కనీసం అంటే నాకైతే ఒక 3 లక్షలు 4 లక్షలు నష్టం అయితే ఏం చేయలేక ఇంకా మెదలకుండా ఉండదు దాంట్లో పెట్టుకొని. అది నా పరిస్థితి. అంటే మీరు 15 ఏళ్ళుగా పండిస్తున్నారు. గతంలో ఎలా అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు అవకాశం లేదు? మాకు వద్దంటున్నారు వాళ్ళు. డిమాండ్ లేదు, మాకు వద్దు, మీ ఆకు ఎత్తామన్నారు ఐటీసీ కంపెనీ. మరి అది నిల్వ చేసుకోవడానికి ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు? దానికి కావాల్సిన వసతి మీ దగ్గర ఉందా? ఎట్ట చోకు ఏన్న చోట పట్టల కింద పెట్టుకొని ఒక ఇల్లు బాడీకి తీసుకొని పెట్టినా దాని కథ ఏమి చెప్పలేకుండా. మరి భవిష్యత్తులో అయినా దానికి మంచి ధర వస్తుందని మీకు నమ్మకం ఉందా? ఏం లేదు. యాడికైనా ఎత్తుదామని ఉన్నాము. ఆడిగితే ఎత్తడంలే. గత ఏడాది ఎంత కమ్మారు? ఈసారి ఎంత కడుగుతున్నారు? అప్పుడు పోయినసారి 18,000 పోయింది. ఏడు అసలే వద్దంటున్నారు. అది కథ ఉండేది సార్. ఎంత విలువ చేసే సరుకు ఇప్పుడు మీ దగ్గర ఉంది, మీతో పాటు మీ రైతులందరి దగ్గర ఉంది? కనీసం అంటే ఒక 40 లక్షలకు ఉంటది. ఒక ఐటీసీ కంపెనీ నాటిని అంతా నిలబడిపోయి ఉండదు. అంటే మీరు పొగాకు ఏమని చెప్పిన కంపెనీ వాళ్ళు తర్వాత కొనుక్కోవడానికి ముందుకు రావట్లేదా? రావడంలే. ఇప్పుడు మాకు వద్దు, మాకు దండిగా అయినా అది మాకు వద్దు అంటుంటారు. అంటే దీన్ని నిలువ చేసి మరో ఏడాది తర్వాత అయినా అమ్ముకునే అవకాశం ఉంటదా? ఏముండదు సార్. ఎడుకోసారికి ఎత్తాలే, పాడైపోద్దా, రంగు మారిపోతుంది, అంత ఆకు బొగులు వచ్చేది, పనికిరాదు. అంటే దీనికి ప్రభుత్వం ఏం మద్దతు ధర కల్పించడం గానీ, ప్రభుత్వం పరంగా కొనుగోలు చేయడం గానీ ఏం జరగదా? ఏం జరగలేదు. ఇప్పటికి ప్రభుత్వం తరఫున ఏం రాలేదు. ఎవరు రాలే. అనుకునేటోళ్ళు లేరు, దాన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. అది సార్. ఏమన్నా మీరు ఒకరోజు దయించి చూడరు. ఒక్కరవా లంచాలు అడుగుతుంటారు. పొగాకు ఎత్తమంటే ఏం చేయాలి? మందు తాగి సావాలి. ఇటు పెట్టుబడులు పెట్టుకుంటే అలా ఎత్తమంటే ఇప్పుడు ఎత్తుతాం, అప్పుడు ఎత్తుతాము, అది ఎత్తాము, ఇది ఎత్తాము. కూలి ఏమో 600 కూలి ఇచ్చి ఆడ అంత పొగాకు అంత పుచ్చ పెట్టుకొని ఆడ 3 నెలల నుంచి గట్టాలు ఎత్తకుండా అట్టనే పెట్టుకొని కూర్చోండాం ఇళ్ళలో నటం వచ్చి. ఏం చేయాలి ఆయన? పొగాకు పండించినటువంటి రైతులకు ఇంటా బయట కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. పండిన పంటకు ప్రస్తుతం మార్కెట్ ధర లేదు, అసలు కొనేవారే ముందుకు రావట్లేదు. అలాగని దీన్ని మరో ఏడాది నిల్వ చేస్తే దాని రంగు మారిపోయి తర్వాత అసలు అమ్ముడుపోదు. కాబట్టి ఒక 40-50 లక్షలు విలువ చేసే పంట ఈ ఒక్క గ్రామంలోనే రైతులు పండించారు. సకాలంలో మంచి రేటుతో ఆ పంటను అమ్ముకుంటే రైతులకు లాభాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎకరాకు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులందరూ పండించిన తమ పంటకు మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రైతులందరి దగ్గర ఉన్నటువంటి పంటను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, పోరుమామిల్ల.